హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం రెగ్యులర్గా దోశ పిండి అయితే వేసుకుంటాం, గ్రైండర్ ఆడిస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెడతాము. కానీ అది పులిసిపోతూ ఉంటుంది. అలా పులిసిపోకుండా మనం పెట్టినట్టుగా ఉండాలి అని అంటే కనుక పైన కొంచెం వాటర్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మీరు తీసి దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు క్యాన్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఆ పైనుండే వాటర్ మాత్రమే పులిసిపోతుంది. లోపల ఉండే పిండి అంతా కూడా మీరు పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. అసలు స్మెల్ ఉండదు, పులుపుదనం తెలియదు అనమాట. పిండి ఎక్కువగా పులుపుది, పైనుండే వాటర్ మాత్రం పులుపెక్కుతుంది. కాబట్టి ఆ వాటర్ని తీసి పడేసేయండి. ఇంకా రెగ్యులర్గా ఇలాగే ఎక్కువ రోజులు పిండి ఆడించుకునే వాళ్ళు, ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే ఇలాగే చేసేయండి. మీకు ఎన్ని రోజులున్నా కూడా దోశలు పులుపెక్కకుండా మంచిగా ఉంటాయన్నమాట, టేస్టీగా. తర్వాత ఆనియన్స్ అయితే మనం 1-2 అంటే అట్లో ఇట్లో కట్ చేస్తాము. 1-2 కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి అనుకోండి, కాకపోతే అంత పట్టించుకోము. కానీ ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ ఏవైనా ఒలుచుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కళ్ళంతా మంటలు వస్తాయి, వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటాయి, కళ్ళ నుండి నీళ్ళు గారుతూ ఉంటాయి, గందరగోళం అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒక 5-10 నిమిషాలు మీరు వాటర్లో నానపెట్టేసుకోండి. ఇలాగా మనకి పైన లేయర్ తీయడం కూడా వాటర్లో నానిన వాటికి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా పైన తొడిమ కింద కాడ రెండింటిని కూడా ఇలాగ మొదలు తీసేసామంటే మనకి పొట్టు ఈజీగా వస్తుంది. ఇలాగ వాటర్లో తడుపుతూ మనం చేసుకున్నామనంటే కనుక ఆ ఘాటుదనం అనేది అసలు తెలియదు అనమాట. మనకి మంచిగా నీట్గా ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినా కూడా కళ్ళలో చుక్క నీళ్ళు రాకుండా ఈజీగా మనమైతే వీటి పని చేసేయచ్చు అనమాట. తర్వాత వీటినైతే పొట్టు తీస్తూ ఉంటాం కదా. సో ఈ పొట్టునైతే మనం పడేయకుండా అదే వాటర్లో వేసేసి కాసేపు అలాగే వదిలేసి మన పనంతా అయిపోయాక మొక్కలకు వేసుకున్నామంటే మొక్కలకు మంచి ఎరువుగా తయారవుతుంది అనమాట. ఇది ఆ పొట్టు అంతా కూడా వాటిలో కుళ్ళిపోయి వాటికి మంచిగా ఎరువు తయారవుతుంది, మొక్కలకు బలం వస్తుంది. కాబట్టి అట్లా కూడా యూజ్ చేసుకోండి. చూడండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి కావాల్సిన ఉల్లిపాయలు ఒక్కోసారి ఎక్కువ కట్ చేసినప్పుడు కావాల్సిన తీసుకున్న తర్వాత ఒక 2 ఇలాగా మిగిలిపోయాయి అనుకోండి, అవి అలాగే పెట్టేస్తే వాసన వస్తాయి, డ్రై అయిపోతాయి, కొంచెం పాడవుతాయి అనమాట. అవి మళ్ళీ యూజ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. కాబట్టి అలా పాడవకుండా ఉండాలి అంటే కనుక జస్ట్ కొంచెంగా వీటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి. ఏదైనా మూతుండే బాక్స్లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఒక రోజంతా ఉంచుకోవాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. లేదు కాసేపటికి ఒక 4-5 గంటలకు వాడుకుంటామంటే బయట ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. ఆయిల్ అప్లై చేసాం కాబట్టి స్మెల్ బయటికి రాదు, అలాగే ఇవి వాడిపోవడం పాడవడం జరగవన్నమాట. ఇంకా మనం మార్కెట్ నుంచి ఏవైనా పూజలో ఫంక్షన్లో ఏవైనా ఉన్నప్పుడు, లేదంటే మామూలుగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇవేంటంటే మనకి తెచ్చుకున్నప్పుడు అయితే ఇలాగా ఫ్రెష్గా ఉంటాయి, కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వీటికి కొంచెం మెత్తపదనం అనేది పోతుందన్నమాట. అంటే ఆ ఫ్రెష్గా ఉండే ఆకులు ఉన్నట్టుగా ఉండవన్నమాట న్యాచురల్గా. అలా ఉండాలి అంటే కనుక వీటికి మంచిగా ఒక పేపర్ చుట్టేసి పెట్టేయండి చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. పేపర్ చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అలాగే పువ్వులు కూడా మనం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాము. మనము పువ్వులు మార్కెట్ నుంచి తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండేటివి చూసి తెచ్చుకున్నా కూడా ఇంటికి తెచ్చాక ఇలాంటి కవర్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాటి మీద వాటర్ చల్లి ఉంటారు. మనం కవర్లో పెట్టడం వల్ల ఆ కవర్లోకి అంతా దాంట్లో ఉండే వాటర్ అంతా లోపలే ఉండిపోతుంది. కాబట్టి పువ్వుల కింద ఉండేవన్నీ కూడా రెక్కలన్నీ కులిపోయినట్టు అవుతా ఉంటాయి అనమాట. అలా కాకుండా ఉండాలంటే మీరు ఆ తెచ్చుకున్న కవర్లో కాకుండా ఏదైనా కొంచెం ఫ్రీగా ఉండే బాక్స్ లాంటి దాంట్లో అడుగున ఒక టిష్యూ కానీ పేపర్ కానీ పెట్టేసి తర్వాత పువ్వులు నీట్గా ఇలాగా ఒకదానికొకటి ఇట్లాగా విడివిడిగా ఉండేలాగా చూసి పెట్టుకున్న తర్వాత ఆ పైన కూడా ఒక పేపర్ వేసేసి మీరు మూత పెట్టేసి పెట్టుకోండి. పువ్వులు అనేది కుప్పలాగా గట్టిగా ముడేయడం లాంటివి కాకుండా ఇలాగ విడిగా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట, కుళ్ళిపోవు అస్సలు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, పార్టీలు ఉన్నప్పుడు ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఫేషియల్ చేయించుకునే టైం లేదు అనుకుంటేనో, లేకపోతే ఫేషియల్ సిస్టమ్ లేని వాళ్ళు, కెమికల్ పడని వాళ్ళు అయితే కనుక ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. దీని రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు, అంత న్యాచురల్గా ఉంటుంది. ఇలాగ కొంచెం అయితే మన ఇంట్లో వండిన అన్నం ఉంటుంది కదా, అన్నంని తీసుకొని దాంట్లో ఒక గరిట పాలు వేశాను. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసుకున్నాను నేను. తర్వాత ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేశాను అనమాట. తర్వాత కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. ఇవన్నీ కూడా మనకి మంచిగా ట్యాన్ రిమూవ్ అయ్యి ఇన్స్టాంట్గా గ్లోయింగ్ ఇస్తుంది అనమాట. కొంచెం కొబ్బరి నూనె కూడా వేశాను అనమాట. వీటన్నిటిని ఫైన్గా ఇలాగా మంచిగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి. మీకు ఒకవేళ టైట్గా ఉందనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. వీటిని మంచిగా ఫేస్ పైన అప్లై చేసేసుకొని మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగా డ్రై అయ్యేదాకా ఇలాగే రుద్దుతూ ఉండాలన్నమాట. కాసేపటికి ఇది కొంచెం గట్టి పడుతుంది. చూడండి చేస్తుండగానే స్కిన్ పైన మొత్తం కూడా అది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా అంతసేపు ఉండిచ్చేసి తర్వాత మీరు వాష్ చేసేసుకోండి. మీకైతే ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొరియన్స్ అయితే వాళ్ళకి స్కిన్ అంతా కూడా వైట్గా ఒక రకంగా గ్లాస్ స్కిన్ టైప్లో
కనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఇదే, వాళ్ళు యూజ్ చేసేది రైస్ అనమాట, రైస్ వాటర్, రైస్ ప్యాక్ వాళ్ళు యూజ్ చేసేది. కాబట్టి వాళ్ళ స్కిన్ అంత న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు 2 చేతులను అబ్జర్వ్ చేయండి. అవతల చెయ్యి మామూలుగా తెల్లగానే ఉంది కానీ షైనీ లేదు, యువతల చెయ్యి చూడండి ఎంత షైనీ కనిపిస్తుందో. సో ఇంత మంచి లుక్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కర్పూరం ప్యాకెట్ అయితే నేను బయట దేవుడి గదిలో కాకుండా బయట పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది గుడ్ నైట్ రీఫిల్ మీద పెట్టేసి రోజు నైట్లో ఒక 2 బిల్లలు వెలిగిస్తాను అనమాట. అంటే గుడ్ నైట్ ఆన్ చేస్తాను. సో మనకి మంచిగా కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది, దానికోసం బయట పెట్టుకున్నాను అనమాట. కానీ ప్యాకెట్లో ఉండడం వల్ల అవి సైజ్ అనేది తగ్గిపోతూ ఉందంటే అరిగిపోతూ ఉన్నాయి అనమాట గాలికి. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ వేసిన డబ్బా ఇదైతే ఇంగువ డబ్బా అనమాట. ఇంగువ అయిపోయినాక కడిగేసి మంచిగా దీన్ని అయితే ఇలాగ పెట్టుకున్నాను. చూడండి కర్పూరం బిల్లలు దీంట్లో వేసి పెట్టుకున్నారంటే గాలి తగలకుండా ఉంటుంది, అలాగే మనకి తీసుకోవడం కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి ఇంగువ డబ్బాతో మీకేమైనా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఇంకా ఏమేమి చేయొచ్చు దీనితో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకైతే ఇది ఒక ఐడియా వచ్చేసింది. దీన్ని నీట్గా కడిగి నేను ఇదే ఇలాగా యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత మనమైతే టమాటాలు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, వంట చేసుకోవడానికి కట్ చేస్తాం కదా, గబగబా కట్ చేసి వేసేస్తూ ఉంటాము. కానీ వీటిలో కూడా పురుగులు ఎక్కువగా ఉంటా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన ఇక్కడ తొడిమని మనం తినకూడదు కాబట్టి మిడిల్లో రౌండ్గా కట్ చేసిన తర్వాత ఒక్కసారి టమాటాని ఇలా చెక్ చేసి మీరు తర్వాత ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. ఎందుకంటే పురుగులు మనకి తెలియకుండా లోపల అదే సేమ్ టమాటాలో కలిసిపోయినట్టుగా ఉంటాయి. ఇక్కడ ఇంక ఇదైతే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగ ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి అయితే కొంచెమే ఆయిల్ వేసాను, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎండుమిరపకాయ, ఒక స్పూను ఆవాలు వేసేసాను. తర్వాత దాంట్లోకి మనము వేసుకోవాల్సినవి తెల్లగడ్డలు, మిరియాలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, ఈ 4ని మనం మంచిగా ఇలాగా దంచుకుని వేసుకున్నామనంటే అసలు మళ్ళీ అడుగుతూ ఉంటారు, అంత మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇలాగ దంచేసుకోవాలి. చూడండి కరివేపాకు, తెల్లవాయి, అలాగే జీలకర్ర, మిరియాలు, వీటి 4ని మంచిగా మిక్సీ వేసుకుంటే అంత మెత్తగా అయిపోతుంది అనమాట. మీకు అట్లా తగలొద్దు అనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు, దంచితే మాత్రం ఆ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. చూడండి ఇలాగా మనం వేసుకున్న పోపులోకి ఒకసారి ఇది యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే అంత టేస్ట్ ఉండదు, సో ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే ఒక 3 టమాటాలు కట్ చేసి వేసాను, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తే ఏంటంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి అనమాట. దాంట్లోకి కొంచెము చింతపండు నానబెట్టి వేసాను. చింతపండు రసం అంటే వాటర్ కూడా ఉన్నాయి, కొద్దిగా ఒక 1/2 టీ గ్లాస్ ఉంటాయి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నారు అంటే ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. చూడండి టమాటాలు ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇలాగా కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట టమాటాలని. అప్పుడు దాంట్లో నుంచి మంచిగా గుజ్జులాగా వస్తుంది. చూడండి గరిటెతో ఇలా అన్నారంటే అవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చింతపండు టమాటా 2 కూడా గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలాగా అవ్వాలి. తర్వాత దీంట్లోకి మీకు కావాల్సినన్ని వాటర్ వేసేసుకోవాలి. ఇదైతే రసం అన్నమాట, మిరియాల చారు అంటాం కదా. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగినది. ఈ సీజన్లో ఖచ్చితంగా రోజుకు ఒక్కసారన్నా తినాల్సింది. ఇలాగా వాటర్ వేసుకొని తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని దీనైతే బాగా మరిగించుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే రసం పొడి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేయలేదు. ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వద్దు అనుకుంటే మీరు ధనియాల పొడి వేసుకోండి. ఇంకా మనకి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి చూడండి. రెగ్యులర్గా అడుగుతారు పిల్లలైతే. మా పిల్లోడైతే చిన్నోడు గ్లాస్లో పోసుకొని కూడా తాగుతాడు, అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. మనకి నైట్ టైంలో కొంచెం వేడిగా చిన్న గ్లాస్లో తీసుకొని తాగినా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, గ్యాస్ ట్రబుల్స్ అయితే అస్సలు ఉండవు అనమాట. ఈ టైంలో ఏంటంటే చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి మనకి ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి ఇలాగా నైట్ కంపల్సరీ రసంతో తిని పడుకోండి. మీకైతే మార్నింగ్కి గ్యాస్ ట్రబుల్స్, అసిడిటీ ఏ ఉన్నా కూడా పోతాయి. పిల్లలు కూడా చక్కగా ఫ్రీ మోషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెం పసుపు, కొంచెం శనగపిండి వేసుకోండి. తర్వాత దాంట్లోకి అయితే కాఫీ పౌడర్ వేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దండి. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. దీంట్లోకి కొంచెంగా రోజ్ వాటర్ యాడ్ చేశాను. రోజ్ వాటర్ అనేది కొంచెంగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతే కారిపోతుంది అనమాట. లూజ్గా అవ్వకుండా మరీ టైట్గా లేకుండా కొద్దిగా ఫ్రీగా ఇలాగ ఉండేలాగా కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నల్ల మంగు అనేది ఈ రోజుల్లో అసలు చెప్పనక్కర్లేదు, వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదు అనేది లేకుండా వస్తుంది. అది మన ఫుడ్ తీసుకునే విధానమా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ అది నాకు ఏం అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరికి చూసినా కూడా ఎంతో కొంత మంగు అనేది ఉంటూనే ఉందన్నమాట. ట్యాన్ అవ్వడం కూడా ఎక్కువైపోతుంది కదా, అలాంటి సమస్యకి ఇది చాలా బెస్ట్ ఐడియా అనమాట. ఇలా బాగా మసాజ్ చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి. మీకు నీట్గా వెళ్ళిపోతుంది. అంటే అప్పటికప్పుడు కాదు, కొంచెం స్లోగా పనిచేస్తుంది.
మనము దువ్వెనలు కొత్తగా కొన్నప్పుడు ఏంటంటే ఇది హార్డ్గా ఉంటాయి, కుచ్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట. ఇంకా పిల్లలు యూజ్ చేసే దువ్వెనలు అయితే ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెము సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కుచ్చుకున్నట్టు అవుతుంది. ఆడపిల్లలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, వాళ్ళకి చిక్కులు కడతా ఉంటాయి, లాగి లాగి మనం దువ్వినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. అలా అవ్వకుండా ఉండాలంటే దువ్వెన కొన్నప్పుడు మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదైనా పర్వాలేదు, ఇలాగ నెయిల్ పాలిష్ దానికి అప్లై చేయండి. ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్లో ఒక చిన్న రౌండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. కొన్ని దువ్వెనలకు ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా, అలాగా ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ అయిపోయింది, మనము ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ లేదు కానీ కంపల్సరీ మనకు హ్యాండ్ వాష్ అవసరము అనుకున్నప్పుడు, ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు, లేదంటే రెగ్యులర్గా హ్యాండ్ వాష్తోనే క్లీన్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి చేయాలో తెలియదు కదా, అలాంటప్పుడు ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి. జస్ట్ ఒక్క షాంపూ ప్యాకెట్ చాలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ పైప్లో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉందన్నమాట. సో ఇంక వీటిని బాగా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా షాంపూ కలిపేసుకోండి. తర్వాత మీరు ఇలాగా యూజ్ చేసుకున్నారనంటే మీకు హ్యాండ్ వాష్కి షాంపూకి అంటే ఇంకా మీరు హ్యాండ్ వాష్ కాదు ఇది అని అనుకునేలాగా ఉండదనమాట. కొంచెం మీరు ఇలాగా ప్రెస్ చేసుకొని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గిన్నెలోకి కొంచెం కొబ్బరి నూనె అయితే తీసుకోండి, దాంట్లోకి కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత ఇక్కడ చూడండి డోర్ దగ్గర మనకి ఏంటంటే ఇలాగ డస్ట్ పడుతూ ఉంటుంది. ఆ డస్ట్ క్లీన్ చేయడానికి చాలా మంది తడి క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా తడి క్లాత్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ పైన ఉండే పాలిష్ అంతా పోతుంది, ఫ్లేవర్ అంతా పాడవుతుంది అనమాట. మనకి ఇంతే షైనీగా మంచిగా డోర్ ఎప్పుడు నీట్గా సేఫ్గా ఉండాలి, పాడు కాకుండా ఉండాలి, షైనింగ్ తగ్గొద్దు అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి. ఏదైనా పాత క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ని ముంచేసి నీట్గా ఇలాగ తుడిచేసేయండి. తుడుస్తున్నట్టుగా మొత్తం కూడా ఇలాగ చేశారంటే డస్ట్ క్లీన్ అవ్వడంతో పాటు ఆ డోర్కు ఉండే షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా డస్ట్ పట్టదనమాట, నీట్గా ఉంటుంది. ఒకవేళ పట్టినా కూడా జస్ట్ మీరు పొడి క్లాత్తో తుడిచినా కూడా వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒకసారి ఇలా అప్లై చేశారనంటే అది డస్ట్ రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ అయితే ఎంత షైనీగా కనపడుతుందో. ఇలాగా మొత్తం కూడా డోర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ వాటర్తో కానీ తడి క్లాత్తో కానీ మనం ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ డైరెక్ట్ తుడవకూడదు అనమాట. అవి మంచి టేక్ అయితే కనుక తొందరగా కలర్ షేడ్ అవ్వడము, పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, మనకి వుడ్ లాస్ అవుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక్కడ చూడండి ఈ క్లాత్ పైన ఎంత డస్ట్ వచ్చేసిందో, బాగా డస్ట్ పడుతూ ఉంటుంది కదా మెయిన్ డోర్, అలాగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా కొబ్బరి గిన్నెలు అస్సలు ఆరవు. మనం ఇంట్లో పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాం, గుడికి పోయి వస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి. ఏదో ఒకటి రెండు అంటే యూజ్ చేసుకుంటాం కానీ అన్నీ యూజ్ చేసుకోలేం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొబ్బరి గిన్నెలో ఫస్ట్ వాటర్ లేకుండా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా. తర్వాత సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం లైట్గా వేసేసి ఇలాగా కొబ్బరి చిప్ప అంతా కూడా అప్లై చేసేయండి. బాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువ వేసారంటే మళ్ళీ ఆ సాల్ట్ కూడా వాటర్ లాగా అవుతుంది. కొద్దిగా వేసేసి రఫ్ చేసినట్టుగా పెట్టేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి. ఇంకా ఇలాగా బాగా మాగిన అరటి పండుని అయితే ఒకదాన్ని తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా మాగిన అరటి పండు అంటే దాదాపు మనందరం కూడా తినడానికి పెద్దగా ఇష్టపడం కాబట్టి ఇలాంటి దానిని మీరైతే చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫోర్క్తో ఇలాగా స్మాష్ చేశారంటే చాలా నీట్గా అయిపోతుంది స్పూన్ కన్నా కూడా. తర్వాత దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే ఇలాగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఇది కొద్దిగా ఇలాగా మనము దంచుకున్నట్టుగా చేసామనంటే ఈజీగా పౌడర్ అయిపోద్ది. అలాగే అరటిపండు బాగా మాగి వెట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. నాఫ్థలిన్ పౌడర్ అనేది దాంట్లో కలిసిపోతుంది. ఇది మనకి మాగిన అరటిపండు కాబట్టి అరటిపండు స్మెల్ మాత్రమే వస్తుంది, నాఫ్థలిన్ బాల్ స్మెల్ ఎక్కడా తెలియదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేదంటే కవర్ మీద కానీ పెట్టుకోవాలి, పేపర్ మీద పెట్టుకోకూడదు. ఇలాగా మీరైతే అక్కడ ఒక చోట ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇంట్లోకి ఎలుకలు వస్తున్నాయని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 100కి 200% ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అరటిపండు స్మెల్ వస్తుంది కాబట్టి ఎలుక ఈజీగా తినేస్తుంది. తిన్న తర్వాత దాని పొట్ట అయితే చెడిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా బయటికి పారిపోతుంది, మళ్ళీ ఇంట్లోకి వచ్చే ఛాన్సెసే ఉండవన్నమాట. కాబట్టి ఎలుకల సమస్యతో బాధపడే వాళ్ళు, ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచు సైజులో ఉన్న అల్లం ముక్కనైతే తీసుకొని ఇలాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా దీన్ని దంచుకున్నా కూడా పర్వాలేదు, కాకపోతే చిన్న ముక్క కాబట్టి దంచుకోవడం అటు పడడం ఇటు పడడం అంతా అవుతుంది. గ్రేట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని జ్యూస్ తీసుకోవాలన్నమాట. మనకి కావాల్సింది దీంట్లో నుంచి వచ్చే రసం అనమాట. అల్లం రసంలోకి జస్ట్ కొంచెంగా తేనెని యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఒక స్పూన్లోకి తీసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది, లోపల కఫం ఎక్కువగా ఉంది, జలుబు చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, పరిగడుపున తీసుకోండి, మీకైతే వెంటనే రిలీఫ్ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బాదం అయితే తీసుకోండి. బాదం అనేది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది. మనం రోజు నానబెట్టిన బాదం తినడం చాలా మంచిది హెల్త్కి, పెద్దవాళ్ళైనా
పెద్దవాళ్ళైనా పిల్లలైనా. తర్వాత ఇలాగా ఏదైనా ఒక గరుకుగా ఉండే బండ తీసుకొని దానిపైన బాదంని అయితే ఇలా నూరినట్టు చేస్తూ ఉండాలి. దాంట్లోకి పాల మీద మీగడని తీసుకొని ఆ మీగడతో పాటు ఈ బాదంని ఇలా మెత్తగా చేస్తూ ఉన్నాను. ఇది మంచి క్రీమ్ లాగా వస్తుందన్నమాట బాగా నూరిన తర్వాత. దీనిలోకి నేను ఇంకొంచెం మీగడని యాడ్ చేసేసి రెండింటిని కూడా స్పూన్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. ఇలాగ దేంట్లోకైనా తీసుకున్న తర్వాత దీనిని మరొకసారి మీరు మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మీగడ అనేది కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా చేసుకోవాలి. మామూలుగా పాలు మన స్కిన్కి పెడితేనే మన స్కిన్ టోన్ మారిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, వైట్ కలర్లోకి వస్తుంది. అలాంటిది పాల మీద మీగడ అంటే ఇంకా మనకి మంచి మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్గా ఉన్న స్కిన్ కూడా మంచిగా కలర్లోకి వస్తుంది అనమాట. మంచి గ్లోయింగ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. బాదం మిక్చర్ ఉంది కాబట్టి మన స్కిన్ ఆటోమేటిక్గా చాలా న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దీనిని ఇలాగా మంచిగా మసాజ్ చేసేసుకోవాలి క్రీమ్ని. ఇదేంటంటే కింద నుంచి పైకి మన ఫేస్కి పెడుతున్నప్పుడు కింద నుంచి పైకి మంచిగా మసాజ్ చేస్తున్నట్లుగా అనాలి. అప్పుడు ఏంటంటే స్కిన్ టైటన్ అవుతుంది అనమాట. స్కిన్ ముడతల్లాగా ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా, అలా లేకుండా స్కిన్ అనేది మంచిగా టైట్గా అవుతుంది. అలాగే దీనిని మసాజ్ చేయడం కూడా 2 ఫింగర్స్తో 8 షేప్లో మసాజ్ చేసామంటే ఆ స్కిన్లో ఉండే నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి బ్లడ్ అనేది మంచిగా పంపింగ్ అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది అనమాట. స్కిన్ డల్గా ఉండే స్కిన్ కూడా మంచిగా యాక్టివ్గా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. ఇలాగ బాదం మీగడ పేస్ట్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మార్కెట్ నుంచి కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ చూడండి ఆకు వెనకాల గుడ్లు ఉన్నాయి, అంటే ఇవి పురుగు గుడ్లు అనమాట. మనం మామూలుగా ఆకుని ఇలాగ చూసి ఫ్రెష్గా ఉంది కదా అనుకుంటాం, కానీ బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో. సో ఇది చూడకుండా మనం తినేస్తే కనుక అసలు మన హెల్త్ ఎంత పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా ఒకసారి చూసుకొని కడిగి ఆరబెట్టుకొని ఒలిచి పెట్టుకోండి. ఎందుకంటే రోజు ఇలాగా మనం ఏదైనా కూర చేస్తూ ఉన్నప్పుడు హడావిడిగా వేసేస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి 2 ఆకులు కలిసి ఉన్నాయి, కానీ ఓపెన్ చేసి చూస్తే లోపలంత బూజు ఉందన్నమాట. సో ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి. ఈ వానలు పడే టైంలో అయితే ఇవి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం టైం కేటాయించుకోవడం అవసరము. ఇలాగా మంచిగా నీట్గా చూసి కడిగి ఆరబెట్టుకొని తర్వాత వాడుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత అయితే ఇక్కడ ఒక పెనం తీసుకున్నాను కదా, దాంట్లోకి అయితే కావాల్సిన ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయల్ని పెట్టుకోవాల్సి వస్తుంది మనము. ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను, వీటిని దగ్గరుండి వేపుకోవాలి, లేదంటే ఇల్లంతా కూడా ఘాటు స్మెల్ వస్తుంది. ఇవి గింజలు ఉంటాయి కాబట్టి తొందరగా మాడు వాసన వస్తాయి అనమాట. అదే పెనంలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకున్నాను. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ చుక్కలే ఉండదు ఇక్కడ. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకుని, ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసాను. ఇది పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా వేగుతుంది. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అవి వేగేలోపు ఇక్కడ 4 వెల్లుల్లిని పెద్ద పాయలు ఉంటాయి కదా, సో వాటిని అయితే పాయలుగా ఇలాగా చేస్తా ఉన్నాను. తర్వాత ఒక గిన్నె కొబ్బరి గిన్నెను కూడా ఇలా ఎండిన కొబ్బరి అనమాట, ఇది ఇంట్లో ఎండబెట్టిన కొబ్బరి గిన్నె. సో దీనిని చాక్తో కానీ లేదంటే ఇలా పీలర్తో కానీ సన్నగా ఇలాగ చేసుకున్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి అది కూడా డ్రై రోస్ట్ లాగా వేపుకోవాలి. లేదు ఇది బాగా ఎండిపోయింది అనుకుంటే కనుక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి ఇక్కడ రాక్ సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం మిక్సీ వేసే టైంలో కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనము మిక్సీ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మరి ఫైన్ లాగా కాకుండా ఇలా బరకగా ఉంటే అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది చపాతీలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు దగ్గు అయిన వాళ్ళు కంపల్సరీ తినాల్సిన రెసిపీ అనమాట. జ్వరం వచ్చిన వాళ్ళు నోరు తినడానికి ఏమీ అంత టేస్టీగా ఉండదు, చేదు కొడతా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది. దగ్గు రాకుండా మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది అనమాట. లోపల ఉన్న కఫం అంతా పోతుంది. జలుబులు, దగ్గులు ఇలాంటివి ఏవి రావు. ఆపరేషన్ అయిన పేషెంట్స్కి కూడా చాలా ఇదే ఇస్తూ ఉంటారు. ఇంకా మదర్లు అయితే, అంటే పిల్లల తల్లులు అయితే పాలు రావడానికి ఖచ్చితంగా తినాలి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజులలో అయితే తిలకం పెట్టుకుంటే చెమటకి కారిపోతుందని, లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తుందని చాలా మంది స్టిక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఈజీగా వాడుకోవచ్చని. కానీ స్టిక్కర్స్ పెట్టుకొని ఆ స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వైట్ కలర్లోకి వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, మొత్తం అచ్చు పడిపోతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే పుండు కూడా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని మీరు స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్లో పెట్టేసుకొని తర్వాత స్టిక్కర్ని పెట్టుకోండి. మీకు అసలు అలాంటి మచ్చలు పడడం, ఇచ్చింగ్ రావడం లాంటివి జరగకుండా మీరు నీట్గా స్టిక్కర్ని యథావిధిగా వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి 1 స్పూను నేను వంట సోడా వేశాను, అలాగే 1 స్పూను సాల్ట్ వేశాను. దాంట్లోకి హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను. ఇది పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ కాబట్టి హాఫ్ పిండుతా ఉన్నాను. ఈ నిమ్మ చెక్కను కూడా దీంట్లోకి వేసేసి నీళ్ళని అయితే బాగా మరిగిస్తూ ఉన్నాను. నీళ్ళు బాగా మరగడం అంటే మరి ఓవర్గా కాదు, ఇలాగా లోపల వేసిన సాల్ట్, బేకింగ్ సోడా. ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి వాటర్ నిలబడతా ఉంటాయి కదా, కిచెన్ సింక్లో వాటర్ నిలబడము, లోపల పైపులంతా జామ్ అయిపోవడము, స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే వాటర్ పోయే ఛాన్సెస్ ఉంటే వాటర్ తీసేసుకొని తర్వాత మీరు ఇలాగా కాగబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, దానినైతే ఇలాగ పోసేయండి. పైపులలో ఏమైనా డ్యామేజ్ అవుతావేమో, పైపులు కాలుతాయేమో అనుకుంటారు చాలా మంది. అసలు ఏమీ కాదు, ఎందుకంటే పైపులకు ఆల్రెడీ ఆయిల్ జిడ్డంతా పట్టేసుకొని ఉంటుంది, ఒక లేయర్ లాగా. అలాంటి జిడ్డంతా వదులుతుంది కానీ పైపులు ఏం డ్యామేజ్ అవ్వవు. ఇలా పోసిన తర్వాత
అదే నిమ్మ చెక్కతో ఇలా రుద్దారంటే నీట్గా వచ్చేస్తుంది. వేడి నీళ్ళు పోసాం కాబట్టి అక్కడ ఉండే జిడ్డు, ఆయిల్ జిడ్డు అంతా ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. సింక్ క్లీన్ అయిపోతుంది, లోపల దాకా పైపులంతా కూడా నీట్గా అయిపోతాయి అనమాట. మొత్తము వాసన రాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. వీక్లీ వన్స్ అయినా ఇలాగా హాట్ వాటర్తో మనం వేసుకున్నాము అంటే మనకి సింక్ అనేది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు, లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. ఇలా వేడి నీళ్ళు పోసినప్పుడు కాక్రోచ్లు ఏమన్నా లోపల పైపులలో ఉన్నా కూడా అవంతా కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి సండే రోజు మనం నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి సండే నైట్ మీరు గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఆ వీక్ అంతా కూడా మీకు సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లవంగాలను అయితే తీసుకొని బర్నర్ పైన పెట్టి కాల్చుకోవాలి. ఇది మామూలుగా మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఇలాగా ఏవైనా చపాతీలు చేసుకునేవి ఉంటాయి కదా పట్టుకునేవి, సో ఇలాగా ఉండే వీటితోనైనా కూడా మీరు కాల్చుకోవచ్చు. కాకపోతే పట్టుకున్నప్పుడు ఏంటంటే పట్టుకున్న ప్లేస్లో సరిగా కాలవు కాబట్టి నేను డైరెక్ట్ బర్నర్ పైన పెట్టేశాను అనమాట. సో వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి కొంచెము చల్లగా అవ్వాలి. అసలు ఇవి కాలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. అసలు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మామూలుగా చేత్తో అన్నా కూడా పౌడర్ అవుతుంది, కాకపోతే దీంతో అన్నప్పుడు ఇంకొంచెం స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెము తేనెని యాడ్ చేసేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ దగ్గు ఎక్కువ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది దగ్గరగా అనుకున్నప్పుడు ఇలాగ చేసిన దీనిని ఇలాగా పిల్లలకైతే నాకు ఇచ్చేసేయండి. మీరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా ఇలాగ దీన్ని తింటా ఉన్నారు అని అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. మనం ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండానే థ్రోట్లో ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలకైతే ఇలా తేనె కూడా పెట్టాం కాబట్టి ఎటువంటి ఘాటు తెలియకుండా వాళ్ళు ఈజీగా తినేస్తారు. పెద్దవాళ్ళు అయితే కనుక తేనె లేకుండా కూడా తినేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులతో అయితే చాలా అంటే చాలా మంచి రెమెడీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇలాగా తమలపాకులు ఉంటాయి కదా, సో తమలపాకుల పైన అయితే కొంచెము విక్స్ అప్లై చేసేయండి. మీరు ఒక 4-5 తమలపాకులు తీసుకోండి, అంటే వాళ్ళకి ఉండే దానిని బట్టి మీరు ఇలాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ పెద్ద సైజు తమలపాకులు కాబట్టి ఒక 3 తీసుకున్నాను. ఇలాగ విక్స్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన కొంచెం లైట్గా హీట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా విక్స్ పూయని తమలపాకుకి పూసిన తమలపాకుకి ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. ఇది ఆయిల్ ఉంది కదా, అంటే అది హీట్కి మెల్ట్ అవుతుంది అనమాట. ఆకుపైన ఉండే విక్స్ అనేది మెల్ట్ అయినట్టుగా ఆయిల్ లాగా వచ్చేస్తుంది. అది లైట్గా హీట్గా ఉన్నప్పుడే, అంటే వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి చెస్ట్ పైన, గొంతు దగ్గర, నుదుటి పైన, బ్యాక్ సైడ్ వీపులో అలాగా అంటించేసేయండి. ఇది నైట్ పడుకునేటప్పుడు మీరు చేశారంటే వాళ్ళకి నైట్ అంతా రిలీఫ్ ఉంటుంది అనమాట. అలాగే విక్స్ని నోస్ దగ్గర, చెంపల మీద, ఇలాగా పైన ఫోరెడ్ పైన మంచిగా ఇలా అప్లై చేసి బెడ్షీట్ కప్పి పండుకోబెట్టారనంటే అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా జలుబు పొద్దున కల్లా మాయమైపోతుంది. ఇంకా ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేశాను. తర్వాత దాంట్లోకి కొంచెం వెనిగర్ వేస్తా ఉన్నాను. ఇలాగా వేసిన వీటిని మంచిగా కలుపుకోవాలి. కర్పూరం అనేది కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత, మీకు ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ చూసినా చీమలకి చాపీస్ గీయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు, బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇలాగా ఈ మిక్స్ చేసిన వాటర్ని కిచెన్ కౌంటర్ టాప్ పైన, మీరు పెట్టే ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఇలా పోసుకున్నా సరిపోతుంది. లేదంటే ఏదైనా క్లాత్ తీసేసుకొని మొత్తం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసినా సరిపోతుంది. సింక్లో కూడా పోసేయండి, లోపల నుంచి బొద్దింకలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉంటాం కదా, సో దాంట్లో నుంచి లీక్ అవ్వడము, వాటర్ డ్రాప్స్ లీక్ అవ్వడము, ఇట్లా రబ్బర్ గ్యాస్ కట్ నుంచి రావడము జరుగుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఒక 2 చుక్కల ఆయిల్ని ఇలాగా గ్యాస్ కట్ దగ్గరగా ఇలాగ అప్లై చేసేయండి. తర్వాత మిడిల్లో హోల్స్ ఉంటాయి కదా, సో దాని దగ్గర కూడా ఆయిల్ అప్లై చేయండి. దీనివల్ల ఏంటంటే గ్యాస్ కట్ నుంచి బయటకి డ్రాప్స్గా లీక్ అయ్యేది రాదు, మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదనమాట. ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్కి తడి అంటుకోదు కాబట్టి మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదు. అలాగే సైడ్లలో డ్రాప్స్ లీక్ అయ్యేది కూడా రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు అయితే ఇంకా ఎల్లో కలర్లో పొంగు వస్తుంది కదా, అదంతా మూత కంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే చింతపండు స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా, చింతపండులో లోపల గింజలు ఏదన్నా నార ఏదన్నా ఉన్నా కూడా లోపల పురుగు ఫామ్ అవుతుంది అనమాట. లోపల ఫామ్ అయ్యి కొంచెంగా తినేస్తా అంత గలీజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ఎండుమిరపకాయలు తీసుకొని దానిలో గింజలు ఉంటాయి కదా, సో ఆ గింజలను అయితే దీంట్లో రాలిపేసుకోండి. ఇవి ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ ఘాటుదనానికి ఆ పురుగు అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో మనకి మంచిగా నీట్గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అయితే దీని మీద పెట్టుకుంటాము. బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి అంటుకుంటా ఉంటుంది. ధూపం ఏదైనా పెట్టినామంటే ఇంకా ఖర్చుకోపోతుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే దానిపైన ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసి కర్పూరం బిళ్ళను పెట్టామంటే అది ఎక్కువసేపు వెలుగుతుంది, పొగంతా దానికి అంటుకోకుండా మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మన ఇళ్ళలో అయితే సోప్ పీసెస్ మిగిలిపోయి ఉంటాయి, అంటే మనం సోప్ వాడుకోగా అరిగిపోయి ఇలాగా పీసెస్ లాగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే మళ్ళీ కొత్త సోప్కి అంటించేస్తూ ఉంటారు, కొన్నిసార్లు అంటుకుంటాయి, కొన్నిసార్లు అంటుకోవు. కొంతమంది అయితే అంటించుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు. అలా పక్కన పడేసే బదులు ఇలాగా ఏదైనా నెట్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇలా జాలి ఉండేటివి, సో ఇలాంటి వాటిని ఒకదాన్ని తీసుకొని దీన్ని అయితే ఒక ముడి వేసేసుకోవాలన్నమాట. సో పీసెస్ దీంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ యూజ్ చేస్తామనంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, సో దీంట్లో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, అది చూపిస్తాను చూడండి. దీంట్లో వాటర్ అయితే కొంచెం నల్లగా అట్లా ఇట్లా అయిపోయి ఉంటాయి. మనకి లోపల కూడా వాటర్ ఫ్లష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్తో వస్తూ
వస్తాయి కాబట్టి లోపల మరకలు పడకుండా మంచిగా ఎప్పుడు టాయిలెట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మంచి స్మెల్తో కూడా వస్తూ ఉంటాయి వాటరు. అలా అందుకోసము ఇది పెడతా ఉంటే మనకి సోప్ యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను అసలు కడగలేదు, కడకపోయినా కూడా తెల్లగా ఉంది. అంటే మనకు వచ్చే వాటర్ అంతా సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా లోపలంతా క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలాగా పెట్టేసుకోండి. ఇంకా అలాగే కాకుండా ఒకవేళ అలా సోప్ పీసెస్ ఏమి లేవు అనుకునే వాళ్ళు ఫ్లష్ ట్యాంక్లో ఇలా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ బట్టల సోప్ ఉంటుంది కదా, సో బట్టల సోప్ని అయితే కొంచెం ఇలా తురుముకోండి. గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో చేశారంటే ఇలాగ చిన్నగా మంచి స్మూత్గా వస్తుంది అనమాట. ఇంకా తర్వాత దాంట్లోకి సోడా వేసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకొని రెండింటిని కూడా బాగా మంచిగా ఫైన్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది జిప్లాక్ కవరు. ఇది మీ దగ్గర ఉంటే ఇలా పెట్టేసుకోండి. ఇలా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు, దాంట్లో అయినా వేసేసుకోండి. ఇలాగా కలిపిన దీనిని జిప్లాక్ కవర్లో వేసేసి క్లోజ్ చేసేసుకొని దీనికైతే చిన్న హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. పిన్నిస్ తీసుకొని ఇలాగా అక్కడొకటి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీనిని హ్యాంగ్ చేసుకునే దానికి పైన కొంచెం హోల్ పెట్టేసుకొని ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్, అంటే మరి ఊరికే తెగిపోయే థ్రెడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ని పెట్టేసుకున్నారు అంటే మీకు మంచి టీ బ్యాగ్ లాగా ఇది క్లీనింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ రెండింటికి కాంబినేషన్ మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల ఉన్న డస్ట్ అంతా పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్యాంక్ క్లీన్ అయిపోతుంది, అలాగే లోపల కమోడ్ కూడా మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇలాగా దీన్ని వేసుకొని హ్యాంగ్ చేసుకున్న దానికి తాడు కట్టాం కదా, దానిని ఇలా తగిలిచ్చేసామంటే ఆ కవర్ లోపలే ఉండిపోతుంది. అది పూర్తిగా కరిగిపోయాక తీసి మళ్ళీ వేసుకోవచ్చు మనము. ఇలాగా వారానికి ఒకసారి చేసుకోవచ్చు. లేదంటే సోప్ పీసెస్ అయితే కనుక ఒక నెల రోజులు ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తొందరగా కరగవన్నమాట. సో ఇలాగ ఇంకా ఏవైనా చిన్న పీసెస్ మిగిలిపోయాయి, వీటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఊరికే పడేయడం వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఇలాగా ఈ సోప్ పీసెస్ని కొంచెం ఇలాగ తురుముకునే దానితో ఇలాగ తురిమేసేయండి. లేదంటే మీరు కొంచెం ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి హీట్ చేసుకున్నా కూడా ఆ హీట్కి సోప్ అంతా మెల్ట్ అవుతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు. ఏదైనా ఒక టిష్యూ తీసుకొని ఇలాగా దాన్ని కరిపించేసాను కదా, మొత్తం సోప్ అంతా అంటించేసాను కదా, తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ టిష్యూని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి మనము ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు సోప్స్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేకుండా మన బ్యాగ్లో ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ వాష్తో పని లేదు, సోప్తో పని లేకుండా ఈ టిష్యూస్ ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామనంటే స్పేస్ కూడా ఎక్కువేం తీసుకోదు. మనకు కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒక టిష్యూని ఇలాగా చేసామంటే మంచి నురుగు వస్తుంది. చూడండి, బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.